హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ట్రస్ట్ అండ్ సేఫ్టీ న్యూ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే యూజర్ జనరేటెడ్ కంటెంట్ మోడరేషన్ జాబ్ రోల్ అనమాట. సో ఆడియో రూపంలో కానీ, ఇమేజెస్ రూపంలో కానీ, వీడియో రూపంలో ఉన్న కంటెంట్ని మీరు వెరిఫై చేయాల్సి ఉంటుంది, లైక్ రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో డెసిగ్నేషన్ చూసుకున్నట్లయితే న్యూ అసోసియేట్గా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదైనా సరే 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, బీటెక్ వాళ్ళైనా సరే, ఎంసీఏ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఆర్గనైజ్, categorize అండ్ పబ్లిష్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ యూజింగ్ స్పెసిఫిక్ టూల్స్ అండ్ ఛానల్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఈ వీడియోస్ అయితే ఉంటాయి, యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, గైడ్లైన్స్ని ఫాలో అవుతున్నాయా లేదా అని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుంది కొన్ని టూల్స్ని యూజ్ చేస్తూ. సో ఇదే అనమాట మీ వర్క్ అనమాట. సో వన్స్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు కొన్ని టూల్స్ పైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఎలా రివ్యూ చేయాలి, ఎలా మీరు వర్క్ చేయాలనే విషయం పైన. సో తర్వాత మిమ్మల్ని జాబ్స్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చుగా. సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, సో ఫోన్పే నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ బీడీఏ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెషర్స్ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి మనం చూసేద్దాం. సో రిక్వైర్మెంట్ కింద చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్రైటీరియా 12th పాస్ అయితే ఇవ్వటం జరిగింది. సో 12th పాస్ వాళ్ళు కూడా మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా 3 to 6 months సేల్స్ సంబంధించి మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. బైక్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో శాలరీ చూసుకున్నట్లయితే 2,50,000 పర్ యానం అయితే మీకు ఇవ్వటం జరుగుతుంది. వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 5 days అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఫీల్డ్ వర్క్ అనమాట ఇది. సో సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్, లెటర్ ఆఫ్ రికమెండేషన్, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి మీకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, మెడికల్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ క్విక్ అప్లై అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట.